రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు, అబ్దుల్లాపూర్ మెట్, పోచంపల్లి లా అండ్ ఆర్డర్ పోలీసుల ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి రవాణా చేసే 2 ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గంజాయి అమ్మే వారిపైన, కొనే వారిపైన ఉక్కుపాదం మోపుతామని కమిషనర్ హెచ్చరించారు. ఎస్ఓటీ పోలీసులు, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసి వారి నుండి 200 కిలోల గంజాయిని, హుండాయ్ కార్, 50,000 నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ పోచంపల్లి పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి నిందితుల దగ్గర నుంచి 15 లక్షల విలువ చేసే 70 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేసే వారిని, కొనేవారిని ఉపేక్షించే సమస్య లేదని రాచకొండ కమిషనర్ హెచ్చరించారు. అరెస్టులో ఉన్నటువంటి గ్యాంగ్ దాంట్లో దేవరాజ్ తేజు పవార్ మరియు సచిన్ సుభాష్ సింధి ఈ ఇద్దరు అక్యూజ్ ఉన్నారు. వాళ్ళ ఇద్దరే మొత్తం ఇది వ్యవహారం నడిపిస్తున్నాడు. దాంట్లో ఒక అంతకుముందు కూడా ఈ దేవరాజ్ అనేవాడు ఒక 3 కేసెస్లో ఉన్నాడు. అంతకుముందు ఒకసారి సైబరాబాద్లో పట్టుకోవడం జరిగింది వారిని, మరొకసారి అంటే సైబరాబాద్ పోలీస్ పట్టుకున్నారు. నాసిక్ జిల్లా మహారాష్ట్రలో కూడా 160 కిలోగ్రామ్ గాంజాతో పాటు వారిని పట్టుకోవడం జరిగింది. ఇంకొకటి థెఫ్ట్ కేసు కూడా ఉన్నది. సో అదే విధంగా దాంట్లో యాక్చువల్లీ ఈ కేసులో ఉన్న వాళ్ళు ఇద్దరు మీద కూడా క్రిమినల్ హిస్టరీ ఉన్నది. ఈ సచిన్ కూడా అంతకుముందు సైబరాబాద్ ఒక కేసులో ఎన్డీపీఎస్ కేసులో ఉండే, తర్వాత ఇంకో ఎన్డీపీఎస్ యాక్ట్లో పూణే మహారాష్ట్రలో కూడా ఉన్నారు. సో ఇది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అన్నమాట. అయినా ఒకసారి సిమిలర్ కేసెస్లో ఉండగా పరిచయాలు పెంచి తర్వాత అరకు వెళ్ళి విశాఖపట్నంతో గాంజా తేవాలనేది చేసుకొని ఒక సేలర్ని A3 ఉన్నారు, దానికి మనం పేరును డిస్క్లోజ్ చేయడం లేదు, ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేశారు. ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేసి రెగ్యులర్గా మీ దగ్గర నుంచి గాంజా తీసుకొని మనం వెళ్దాం అనేది కొంత లోకల్ సరఫరా కోసం ప్లస్ మహారాష్ట్ర తీసుకుపోవడానికి ప్రయత్నం సమయంలో ఆయన A3 తనకి ఎవరైతే సోర్స్ ఉన్నాడో వాళ్ళ ఒక బండి కిరాయిలో మాట్లాడుకొని అరేంజ్ చేశారు. బట్ బండి మార్చుకోవడానికి ఎంటర్ అయిన తర్వాత షిఫ్ట్ చేయాలని ఆ పోలీస్కి ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉంటే దానికి షిఫ్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పోచంపల్లి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఉన్న పరిధిలో ఒక చోట్ల దాచుకొని ఆ బండికి పంపించారు. A4 దాంట్లో ఉన్న వాళ్ళు 4th పర్సన్ ఒక బండి తీసుకొని రావాలి, వాళ్ళకి పికప్ చేసుకొని పోవాల్సిందే. ఆ సమయంలో ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళందరికీ కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఎవరైతే వాళ్ళకి పికప్ చేయడానికి వెళ్తున్నారు మరియు లోకల్ వారికి డ్రగ్ డీలర్ ఎవరైతే వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టేసి మనం తప్పకుండా చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాము. అదే మాత్రం ఈ కన్జ్యూమర్స్ ఐడి ఏంటి అన్నమాట. సో ఇప్పటి వరకు కంటిన్యూస్గా మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకొని డైలీ బేసిస్లో వారికి కొద్దిగా అవగాహన కల్పించడానికి ప్రయత్నం జరిగింది. కానీ కొంత వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవసరం అనిపిస్తుంది కనుక దాంట్లో 2 కన్జ్యూమర్స్ని కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది. దాంట్లో వెరిఫై చేసి స్వయం కన్జంప్షన్తో తప్ప మిగతా వారిని కూడా ఎక్కడైనా వారు లాగడానికి ప్రయత్నం చేస్తే లేదంటే పార్ట్ ఆఫ్ చైన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే అలాంటి కన్జ్యూమర్స్ మీద కూడా యాక్షన్ తప్పదు. ఎట్టి పరిస్థితిలో అందరికీ ఇది తెలిసి ఉండాలి. ఈ ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా నేను ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. దట్ కన్జంప్షన్ ఇప్పటి వరకు మనం సప్లై వాళ్ళని పట్టుకుంటున్నాము, ట్రాన్స్పోర్టేషన్ వారిని పట్టుకుంటున్నాము, బట్ రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ గాంజా కూడా ఆఫెన్సే. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా అది నేరమే. సో ఇప్పటి నుండి దయచేసి మీరు అందరు కూడా యువకులు ఎవరైనా ఉంటే మానుకొని ఇది ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు ఖచ్చితంగా పూర్తిగా మానేసేయాలని, లేదంటే రాబోయే రోజులలో మనం ఇది లో లెవెల్లో కూడా ఇక్కడెక్కడ సప్లై జరుగుతుంది దాని మీద కూడా మనము నిఘా పెట్టడం అయింది. అంతకు ముందు కూడా మీరు చూసి ఉంటారు, మొన్న నందనవనం ఆ ఏరియాలో వరుసగా బెల్ట్ షాప్స్ కానీ గాంజా మీద కంటిన్యూస్గా అక్కడ రేడ్ జరుగుతున్నాయి. సేమ్ డ్రైవ్ మనకు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుంది. ఇక్కడైతే అమ్మకాలు జరుగుతున్నాయి, ఎవరెవరైతే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా అటువైపు నిఘా పెట్టడం మరియు ఇంకో వైపు సప్లై సైడ్లో కూడా అది పెట్టడం వల్ల 2 కొద్దిగా పెద్ద సీజర్స్ మన SOT-2 DCP మురళీధర్ గారికి ఆధ్వర్యంలో వారందరూ టీమ్ మెంబర్స్కి సహకారంతో చేయడం జరిగింది. దాంట్లో ప్రతి కేసెస్లో కూడా వాళ్ళు ప్రతిసారి కూడా ఒక
కొత్త మోడస్ ఆపరెండి లేదంటే కొంచెం చేంజ్ చేయడానికి చేసుకొని పోలీస్ని డిసీవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో దట్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన వైపు నుంచి కూడా కంటిన్యూస్గా అలాంటి వారి మీద నిఘా పెట్టడం వల్ల ఈ 2 మొట్టలు కూడా చిక్కుపడినాయి. దాంట్లో ఫస్ట్ మాట్లాడితే రాకేష్ చౌహాన్ అన్నాడు, సన్ ఆఫ్ మదన్ లాల్, బజరంగ్ సింగ్, పవన్ అండ్ సమీర్ రామ్, ఈ 4 ఉన్నారు. వాళ్ళు దాంట్లో రాకేష్ చౌహాన్ ఏదైతే ఉన్నారో అంతకు ముందు కూడా నాల్గొండకి ఒక కేసులో డ్రగ్స్ కేసులోనే ఆయన ఉన్నాడు. ఈ బజరంగ్ సింగ్ అనేవాడు అంతా దానికి ఫైనాన్సర్ అన్నమాట, ఫైనాన్సర్ ప్లస్ మెయిన్ పర్సన్స్. సో ఈ A1కి కొద్దిగా ఈ సోర్సెస్ తెలుసు, A2 బజరంగ్కి మొత్తం ఆపరేషన్ని ఫైనాన్స్ చేస్తారు. ఎక్కడి నుండి వాళ్ళు A3 అండ్ A4 అంటే థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్కి పవన్ అండ్ రామ్కి మద్దతు తీసుకొని వాళ్ళు AOB నుండి ఆంధ్ర ఒడిశా బార్డర్ నుండి ఒడిశా వైపు నుండి కంటిన్యూస్గా గాంజా తేవాలనేది ప్లాన్ చేసుకొని మొన్న ఒక హుండాయి కార్లో 200 కిలోగ్రామ్స్ గాంజా తీసుకొని వచ్చే సమయంలో ఇన్ఫర్మేషన్ మేరకు మన SIT టీం పట్టుకోవడం జరిగింది. దాంట్లో వారు రాజస్థాన్కి కూడా తీసుకుపోతున్నారు. వీళ్ళందరూ కూడా రెసిడెంట్ ఆఫ్ రాజస్థాన్, కొందరు బికానేర్ వాళ్ళు ఉన్నారు, కొందరు దాంట్లో సీకర్ డిస్ట్రిక్ట్ ఉన్నారు, ఫతేపూర్ సీకర్ డిస్ట్రిక్ట్ ఉన్నారు. సో ఇక్కడ నుండి రూట్ మార్చుకొని రాజస్థాన్కి తీసుకుపోవడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే ఆ ఫోటోగ్రాఫ్లో మనం వచ్చినప్పుడు మీకు చూపిస్తాము, బయటికి కూడా వెహికల్లో మీరు చూసి ఉంటారు, నంబర్ ప్లేట్ మార్చలేదు, కానీ ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ గురించి ఈ కొన్ని దాంట్లో ఉన్నటువంటి లెటర్స్ అతి చిన్నగా పెట్టేసి ఒక వేరే నంబర్ కారు ఉన్నది అని పోలీస్ని కొద్దిగా డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. అదే విధంగా రూట్ కూడా మార్చుకొని ఈసారి వాళ్ళు సెలేరు, చింతూరు, భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట్ అండ్ ORR తర్వాత పట్టుకుంటారు. డైరెక్ట్గా మళ్ళీ అటు నుంచి ఆదిలాబాద్ నుంచి దెన్ రాజస్థాన్ వైపు తీసుకుపోవాలనేది ప్లానింగ్లో ఉన్న సమయంలో మన వారు ఆల్మోస్ట్ 1 వీక్ దాంట్లో పనిచేసి 200 kg గాంజాలు పట్టుకోవడం జరిగింది. తప్పకుండా దానికి ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ ఉన్నవన్నీ అందరినీ కూడా బయటి దాంట్లో వెలుగులోకి తీసుకొచ్చేసి చట్ట ప్రకారంగా చర్య తీసుకున్నాం.